కొందరి పుట్టుక కోసం చరిత్ర పుటలు సైతం ఎదురు చూస్తుంటాయి. కొందరి పాదాలను తాకాలని పొడిమి తల్లి సైతం పరితపిస్తుంటుంది. కొందరికి ఊపిరి ఇవ్వాలని గాలి సైతం గంభీరంగా కరుడు కంటుంది. అలాంటి కొందరిలో అందరికంటే ముందుండేవాడు జనసేనాని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదేదో ప్రశంస కోసం చెప్తున్న విషయం కాదు. గత కొంతకాలంగా అతని పోరాటాన్ని, ప్రస్థానాన్ని చూస్తున్న నాలాంటి ఎంతోమంది సామాన్య ప్రజానీకంలో ఉన్న అభిప్రాయం ఇది. ఎందుకంటే ఓటమి శిథిలాల మీద గెలుపు బావుట ఎగరేసిన యోధుడతను. అవమానాల పెను తుఫానికి ఎదురొడ్డి ఆత్మగౌరవ కాగడాన్ని వెలిగించిన సూర్యుడతను. ఆలోచన తెలియని యువతరం ఆవేశానికి పోరాటం నేర్పిన నాయకుడతను. రక్తం చిందని యుద్ధంలో దౌర్జన్యపు పాలనకి సమాధి కట్టిన వీరుడతను. ఇక్కడ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. గెలిచాడు కాబట్టి గొప్పోడు అనట్లేదు. ఆ గెలుపు తర్వాత మొదలైన అసలు చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. ఎలాంటి గుర్తింపు లేని పదవికి సైతం తానే ఒక గుర్తింపుగా నిలుస్తూ, 78 ఏళ్ల స్వతంత్ర భారతమే విస్మరించిన వర్గాలకు ఆసరాగా నిలుస్తూ, నమ్మిన జనం కోసం, రాబోయే రేపటి కోసం అలుపెరగని ప్రయాణం చేస్తూ, అణగారిన వర్గాల ఆశలకు కొత్త ఊపిరి పోస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కొత్త దారిని చూపిస్తూ, నా భూతో నా భవిష్యత్ అన్న మాటకి నిలువెత్తి నిదర్శనంగా అభిమానుల గుండెలను దాటి రేపటి దేశపు నాయకత్వమై ఎదుగుతూ కొత్త చరిత్ర లిఖిస్తున్న సారథికి, జనసేన నాయకుడికి, మా పవనుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మై డియర్ వారియర్.